టైం మళ్ళీ అరెస్ట్ బెల్ కాకానికి అంబటికి మోగాయి. నమస్కారం అండి, దిస్ ఇస్ #you. ఏంటో ఎవరి మొహం చూసి లేసారో వైసీపీ వాళ్ళు. అండ్ నేను ఈరోజు న్యూస్ చెప్పడం, నాకు అరెస్ట్ల మీద అరెస్ట్లు న్యూసే వస్తున్నాయి. ఇందాక రోజా గురించి చెప్పాను, అరెస్ట్ డేట్ ఎప్పుడన్నది. ఇప్పుడు కొత్తగా కాకాని గోవర్ధన్ రెడ్డి అండ్ అంబటి రాంబాబుకి వాళ్ళపైన కేసులు నమోదని ఎనీ టైం వీళ్ళు కూడా అరెస్ట్ కి రంగం సిద్ధమైంది. ఏ విషయం మీద అనుకుంటున్నారా? అంబటి అంటే నిన్న నేను పెట్టిన తమ్లో నేను చాలా వెరైటీగా పెట్టానండి. నిన్న నా మాటని ఇంత తొందరగా వచ్చేసి అంబటి రాంబాబు ప్రూవ్ చేస్తాడని నేను అనుకోలే. నేనేదో సరదాగా అంబటి రాంబాబు ఏదో పర్లేదులే, ఏముంది మళ్ళీ వెళ్ళి వస్తాడు ఏముంది అని చెప్పి నేను పెట్టా తమ్లో. నిన్న ఎడిటర్ ఒకసారి నిన్న తమ్మే ఇంటికి వచ్చి హైలైట్ చేస్తా. నా కళను ఇలా నిరూపిస్తారని చెప్పి నేను అనుకోలేదు స్వామి. సో అంబటి రాంబాబు, కాకాని గోవర్ధన్ రెడ్డి ఇద్దరూ కలిసి ఒకళ్ళు నెల్లూరులో ఇంకోళ్ళు గుంటూరులో చేసిన ఏబిఎన్ పైన దాడి ఏదైతే ఉందో ఆ దాడికి ఏబిఎన్ సంస్థ బిఎం హరికృష్ణ ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చారు. ఈ కంప్లైంట్ ని చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు ఈరోజు పోలీసులు. తీసుకోవాలి కూడా, ఎందుకంటే మీకు కొన్ని విజువల్స్ వస్తున్నాయి చూడండి. ఈ విజువల్స్ హైదరాబాద్ లో ఏబిఎన్ పైన దాడి చేస్తాం, అంబటి రాంబాబు ఇచ్చిన పిలుపు ప్రకారం చాలా ప్రశాంతంగా మేము మా నిరసన ఎక్స్ప్రెస్ చేసి వెళ్ళిపోతాం అన్నాళ్ళు పరిగెట్టుకుంటే రోడ్ల మీద పరిగెడితే ఇక్కడ ఏం జరుగుతుందో అనే ఉద్దేశంతో పోలీసులు వాళ్ళని ఆపారు. వాళ్ళని ఆపితే పోలీసులు మమ్మల్ని ఎదిరికించారు, పోలీసులు మమ్మల్ని కొట్టారు, పోలీసులు మమ్మల్ని తిట్టారు, పోలీసులు మా పైన రఫ్ గా బిహేవ్ చేశారని ఒక మీడియా సంస్థ ముందు ప్రశాంతంగా ధర్నా చేస్తామని చెప్పి వెళ్ళిపోకుండా అంబటి రాంబాబు టైం కూడా చూసుకుని ఇప్పుడు 10 నిమిషాలు తక్కువ 10 అయింది, 10:30కి అంటే 40 నిమిషాల్లో మేము వెళ్ళిపోతాం. ఇదేది హైదరాబాద్ లో. కానీ వాళ్ళు వచ్చిన తీరు చూస్తే పరిగెట్టుకుంటా ఏదో బిల్డింగ్ ని బద్దలు కొట్టే వీర విహంగంలాగా వచ్చినప్పుడు పోలీసులు వాళ్ళని కట్టడి చేయాల్సి వచ్చింది. ఇది ఖచ్చితంగా 10:30కి ముగుస్తుంది. ఇప్పుడు 10 నిమిషాలు తక్కువ 10 అయింది అంటే ఇంకా 40 నిమిషాల సేపు మనం దీన్ని చాలా శాంతియుతంగా నిర్వహిద్దాం. ఆవేశాలకు లోను కావద్దు, అనవసర విషయాలకు కూడా జోలికి వెళ్ళొద్దు. ఇది ఎక్కడైనా సర్వసాధారణం. ఇది కాకుండా నిన్న గుంటూరులో అంబటి రాంబాబు అలాగే నెల్లూరులో కాకాని గోవర్ధన్ రెడ్డి ఇద్దరు ఏబిఎన్ ఆఫీస్ ముందు కూర్చుని బ్యారిగేడ్లు తోసేసి ఎత్తేసి పోలీసుల్ని దుర్భాషణలాడి అట్ ద సేమ్ టైం ఏబిఎన్ రాధాకృష్ణ పైన ఎక్కడ లేని తీవ్ర పదజాలం వాడేసి, ఇది కాకుండా మగాళ్ళైతే బ్యారిగేట్లు దాటి బయటకు రండి అని చెప్పి విచ్చలవిడిగా చెలరేగిపోయి నెల్లూరు గుంటూరులో అన్రెస్ట్ క్రియేట్ చేస్తూ వీళ్ళు చేసిన వీర విహంగం పైన వీళ్ళ పైన కేసులు నమోదైన రోజాతో పాటు వీళ్ళు కూడా పద మనకి మళ్ళీ మంచి రోజులు పోయినాయి. మళ్ళీ ఒకళ్ళు రాజమండ్రి సెంట్రల్ జైలు, రోజా ఎక్కడికి వెళ్తాం నాకు తెలియదు, ఐ రియలీ డోంట్ నో. సో వీళ్ళందరికీ మళ్ళీ అంబటి రాంబాబు చెప్పాడు కదా, ఏంటి డైలాగ్ మళ్ళీ ఒకసారి వెళ్ళొస్తా అని జైల్లో చెప్పొచ్చా నేను అన్నాడు. సో అదే రకంగా మళ్ళీ తిరిగి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. ఐ ఎంజాయ్డ్ ది లైఫ్ ఆఫ్ రాజమండ్రి సెంట్రల్ జైలు. మళ్ళా పంపిస్తారా లోకేష్? ఏమై చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పంపిస్తావా? రెడీ. ఇక్కడ కూటమి ప్రభుత్వం నారా లోకేష్ చంద్రబాబు నాయుడు ఉండటం వల్ల ఎక్కలేదు, వీళ్ళు రెచ్చిపోయి చేసిన సీన్ల వల్ల వెళ్తున్నారు. నిన్న ఇంకా విచిత్రం ఏంటంటే వైసీపీకి చెందిన రోజారాణి ఈ ప్రొటెస్ట్ లో కూడా పాల్గొంది. వేయండి ఆమె విజువల్స్ ఒకసారి. ఈమె మహిళల గురించి రాధాకృష్ణ గారు ఏదో దుర్భాషలాడారని ప్రొటెస్ట్ లో పాల్గొంది. అమ్మా మహిళ, ఓ మహిళ, నువ్వు వంగలపూడి అనిత గారి గురించి ఏమేం మాటలు అన్నావో ప్రజలు మర్చిపోయినా మేం మర్చిపో. మళ్ళీ ఒకసారి రీక్యాప్ అయ్యండి ఈమె ఎంత బూతులు మాట్లాడిందో. ఒసే అనిత, చింతామణి, చంద్రబాబు నాయుడు నువ్వు ఆదానమంటే నీ బతుకు తుప్పు నాయుడు, ఆ పప్పు నాయుడు ఈరోజు
నువ్వు బయటకు వచ్చి మాట్లాడుతున్నావు. నువ్వు ఆడజాతికే కలకలమని ఎన్నిసార్లు చెప్తున్నా నీకు అర్థం కావటం లేదు అసలు. ఇదంతా అయిన తర్వాత మీకేమనిపిస్తుంది? వీళ్ళకి అరెస్ట్ కరెక్టే కదా. సో అంబటి రాంబాబు ఆంధ్రజ్యోతి పత్రుల్ని కాల్చినందుకు, ఎట్ ద సేమ్ టైం బ్యారిగేట్లు తోసినందుకు, పోలీసుల పైన దుర్భాషణలాడినందుకు, ఏబిఎన్ రాధాకృష్ణ మీద విపరీతంగా బూతులు వాడినందుకు, అండ్ ఎట్ ద సేమ్ టైం మగాళ్ళైతే బ్యారిగేట్లు దాటి రండిరా అని చెప్పి వీళ్ళు విసిరిన పిచ్చి స్లోగన్ అన్నిటికీ వీళ్ళ పైన ఆంధ్రజ్యోతి బిఎం కంప్లైంట్ ఇచ్చారు. ఈ కంప్లైంట్ చాలా సీరియస్గా టేకప్ చేస్తున్నారు. ఎనీ టైం మళ్ళీ అరెస్ట్ బెల్ కాకానికి అంబటికి మోగాయి. వైసీపీలో జగన్మోహన్ రెడ్డికి కావాల్సింది ఇదే, అన్రెస్ట్. రాష్ట్రం అంతటా ఇలాగే తగలడిపోతూ ఉంటే ఈ మహానుభావుడు ఎల్హంక వెళ్ళి హాయిగా నిద్రపోతాడు. మీకు నెక్స్ట్ షోలో ఇంకొక విచిత్రమైన బ్యానర్ గురించి కూడా చెప్పబోతున్నాను. వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఇంటి ఎదురుగుండా వెలిచిన ఒక బ్యానర్. ఆ ఆర్టికల్ గురించి నెక్స్ట్ షో చూడండి. బట్ ఇప్పటికైతే అంబటి రాంబాబు వెళ్ళిరా, కాకాని వెళ్ళు, రోజా నువ్వు వెళ్ళిపోతావు. ఇది సారాంశం. మీ అందరికి ఏమనిపిస్తుందో ఖచ్చితంగా మీ ఒపీనియన్స్ రాయండి. అని ఇదంతా కాకుండా అంబటి రాంబాబు నిన్న పడబోయి డొల్లబోయి మళ్ళీ ఆళ్ళే కొట్టుకొని ఎయిటర్ మళ్ళీ ఒకసారి విజువల్ వేయండి. ఇదంతా పక్కన పెడితే మోకాళ్ళ నొప్పులు ఉన్నా కూడా బెంచి మీద కూర్చుని ఉద్యమాన్ని సాగిద్దాం అనుకుని శాంతియుతంగా మాటలు చెప్పి ఇష్టం వచ్చిన చేసిన అంబటికి ఇది కరెక్ట్ ట్రీట్మెంటా? మీ ఒపీనియన్స్ రాయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.